హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే కారపూస చేస్తున్నా. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పిండి జల్లెడ పట్టుకోవాలండి. 2 స్పూన్ల ఓమ అయితే పోసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు పోసుకోవాలి. మీ ఇష్టం ఎక్కువైనా పోసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి. అందులో ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు తెలవాలంటే మనం ఏం చేయాలంటే పిండిలో మనకు తెలియదు, అందుకే ఈ వాటర్లో కొంచెం కషం ఉండేటట్టు కలుపుకోవాలి. సరిపోతుంది పిండిలో. మామూలుగా 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పిండిలో పోసుకోవాలి. వాటర్ అయితే పోసి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి. వేడిగా ఉన్నాయి కాబట్టి వాటర్ చేయగలుగుతుంది. కలిసేటట్టు కలుపుకోవాలండి. వాటరు కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇలానైతే కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి అయితే పిండి ముద్దగా కలుపుకోవద్దు, మంచిగా రాదు కారపూస. ఈ కొంచెం పొడి పిండి ఉంచి కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి. కాయత వేడెక్కింది, నూనె పోస్తున్నాను. నూనె అయితే వేడెక్కింది, వేస్తుంది చూడండి. రెండు వైపులు ఎర్రగా కాలేటట్టు చూసుకోవాలి. తీసుకోవాలి 2 వైపులు కాలినాక. దీంతో చేసుకుంటే గుల్లలుగా వస్తుంది కారపూస. సరేనా? బాగా ఇలా చేసుకోవాలండి.